రుచి కన్నా శుచి ముఖ్యమన్నారు పెద్దలు. అంటే ఏదన్నా తినే పదార్థం నోటికి కమ్మగా ఉండేటట్టు తయారు చేసుడు కంటే శురువైన వాతావరణంలా నాణ్యమైన వస్తువులతోటి తయారు చేసుడే చాలా ఇంపార్టెంట్ అని దాని అర్థం. కానీ గరికపాటి సారు ప్రవచనాలలో చెప్పినట్టు పానీపూరి అని ఉంటదోల్లా ఓ పవిత్ర పదార్థము. ఆ చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిట కూడా పవిత్రమే. ఆ మురికి కాలువ అయితే పరమ పవిత్రం. పవిత్రం అంటే మంచిదని చెప్తున్నాను అనుకుంటే మీరు పానీపూరి పానీలా కాలేసినట్టే. ఎందుకంటే ఏ పానీపూరి బండికానైనా రుచి ఒక్కటే ఉంటదోల్లా, శుచి అసలుకే ఉండదు. అందుకే ఇట్లయిందోల్లా గిడ పిల్లలకు. ఇగో ఈరగానొస్తున్న బుడ్డ పిల్లగాన్లంతా రుచి తప్ప శుచి శుభ్రత లేకుండా తయారయ్యేటి పానీపూరి గప్చుప్లు తినే దావకాన పాలెండ్రోల్లా పాపము. ఏ ఒట్టిగా పానీపూరి బండైనను బద్నాం చేస్తున్నారని అనుకుంటే మోదాలిగో ఈ అక్క చెప్పే ముచ్చట నినుండ్రి. మేము అక్కడ నిన్న సాయంత్రం పానీపూరి తినేటినాం. మరి దానివల్ల అయిందా దేనివల్ల అయిందో తెలియదు. కానీ మా పిల్లల ముగ్గురికి మేము పానీపూరి తినేటినాక వాడు ఒక్కడు తినలేడు. మా చిన్న బాబు, నలుగురు పిల్లలైతే ఒక బాబు తినలేదు. వాడు మంచిగా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు మాత్రం కంపల్సరీగా మోషన్స్ వామిటింగ్స్ జరుగుతుంది. నిన్నటి సంధి ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయిందంటే ఇప్పటికైతే ముగ్గురు సీరియస్గానే ఉన్నారు. ఈ అక్కకు నలుగురు పిల్లలైతే నలుగురు ఇట్లా పానీపూరి తిన్న ముగ్గురికే జ్వరమట, కడుపు నొప్పట, వాంతులట, విరోచనాలట. ఇక ఈ అక్క ముగ్గురు పిల్లలే కాదు, దావకన్న బెడ్ల మీదున్న పిల్లలందరూ అదే జాగల పానీపూరి తిన్నోళ్లేనట. రాజన్న సిరిసిల్ల జిల్లాల అయ్యిందిట్లా. తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలా పానీపూరి తిన్నారట మా పటాలీలంతా. తిన్న కాసేపట్లకే పరేషాన్ల పడ్డారు. అట్లా ఒగలేనుకొగలు సిరిసిల్ల సర్కారు దావకాన్ల షేరికయ్యి ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇప్పుడు చెప్పురా బుజ్జి అసలుకేమైందో. సాన్విత కేసీఆర్ నగర్ పానీపూరి తినడం వల్ల మోషన్స్, కడుపు నొప్పి ఇట్లా అయింది, జ్వరము. అందుకే మా డాడీ హాస్పిటల్ తీసుకొని వచ్చింది. ఇక 18 మందిలా ఋషికేశ్ అనే ఓ బుడ్డోడికి ఇంట్లోనే ఫిట్స్ కూడా వచ్చినాయట. అందుకే గా బుడ్డోని ప్రైవేటు దావకాన్లకు దొలుకుపోయి ట్రీట్మెంట్ ఇస్తున్నారట. కడమ పిల్లలందరికీ సర్కార్ దావకాన్లనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అందరి ఆరోగ్యం సుతం నిమ్మలంగానే ఉన్నదని చెప్తున్నారు వైద్యులు. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వెళ్తుంది. జరగాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా పంపించాము. ఫుడ్ పాయిజనింగ్, అవుట్ సైడ్ ఫుడ్, పానీపూరి తినడం వల్ల ఎవరెవరైతే పానీపూరి తిన్నారో వాళ్ళకు విదిన్ 24 hours కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, జ్వరంతో ప్రెసెంట్ అయ్యారు అందరూ ఒకటే కాడ పానీపూరి గప్చుప్లు తిన్నారు. అందరికి ఒకటే తీరంగా జ్వరం వచ్చి కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలైనాయి. కాబట్టి ఇది పరమ పవిత్రమైన పానీపూరి ఎఫెక్టేనని డాక్టర్లు సుతం నిర్ధారణకు వచ్చిందట. మరిగా వైద్య పరీక్షలైనాక రిపోర్ట్లు ఏం చెప్తాయో అట్లనే పానీపూరి బండి కాడ నమూనాలను తీసుకుపోయి పరిశీలన చేస్తారట. అందులేం తేలుతుందో చూడాలగానొల్లా పబ్లికు. ఏడ ఏది తిన్నా రుచి కన్నా శుచి ముఖ్యమొల్లా. ఈ మాట మర్చిపోకుండా యాది పెట్టుకోండ్రి జరా, సరేనా?